మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. అందరికీ నమస్కారం. నేను ప్రవల్లిక. ఈ రోజు మనతో పాటు శ్రీ విద్యా ఉపాసకులు, వాస్తు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అయిన జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. అమ్మతో మాట్లాడదాము. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, మేషరాశి వాళ్ళకి వాళ్ళ జాతక రీత్యా గాని, వాళ్ళ జీవితాంతం, జాతకంలో అనే కాదు జీవితాంతం కూడా వాళ్ళు ఆర్థికంగా బాగుండాలి, వాళ్ళు తలపెట్టే ఏ కార్యమైనా సరే నిర్విఘ్నంగా ముందుకు వెళ్ళాలి అంటే ఏం చేయాలి? కొంతమందికి క్షేత్ర దర్శనం ఈ రాశి వాళ్ళు చేసుకుంటే మంచిది అని అంటూ ఉంటారు కదా. ముఖ్యంగా మేషరాశి వాళ్ళు ఏ క్షేత్ర దర్శనం చేసుకోవడం వల్ల వాళ్ళ జాతక రీత్యా గాని అన్ని రకాలుగా కూడా ఎలా కలిసి వస్తుంది వివరించండి. తప్పకుండా. మేషరాశి అంటే మనకి రాసాధిపతి కుజుడు. సో అద్భుతమైన రాశి. సో రాశుల్లో మొదటి రాశిగా తీసుకుంటాం మేషరాశిని. సో మేషరాశిలో పుట్టిన వాళ్ళకి అదృష్ట యోగాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఎప్పుడు కూడా. ఎందుకంటే ఈ రాసాధిపతి ఏదైతే కుజుడు అధిపతి ఉన్నారో భూమి పుత్రుడు ఆయన, భూమికి అధిపతి ఆయన. సో భూమికి పుత్రుడు కూడా అంటారు. సో అందుకని అంటే భూమి మీద మనం ఏ విషయమైనా సాధించాలి అంటే మన జాతకంలో ఈయనకు అనుగ్రహం ఉండాలి ఖచ్చితంగా. కుజుడికి అనుగ్రహం ఉంటేనే మన జీవితంలో కానీ మనం చేసుకోవాల్సిన కార్యక్రమాల్లో కానీ అన్ని కొన్ని అనుగ్రహం అనేది వస్తుంది. ఎందుకంటే ఆయన వల్ల ఏంటంటే ఆకర్షణ శక్తి, కోరిక బలంగా బలపడడం కానీ, రావడం కానీ, మనకు ఒక ఆలోచన కలగడం కానీ చేసినంత ఆయన అనుగ్రహం ఉంటేనే. అందుకే కుజుడు ఒక అనుగ్రహం లేకపోతే జాతకంలో చాలా వరకు వాళ్ళు ఏ పనులు చేసినా అంత అనుకూలంగా అనిపించదు, ఎదుటి వాళ్ళకున్నా అవి నచ్చవు. సో అందులో మేషరాశిలో పుట్టిన వాళ్ళకి కుజుడు ఒక అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన రాసాధిపతి కనుక, ఆ రాశిపతి ఆయన కనుక పూర్తిగా పరిపూర్ణంగా అనుగ్రహం ఉంటుంది. ఏం సాధించగలరు అంటే అన్ని వీటిలోనే వీళ్ళు విజయాలు సాధిస్తారు మేషరాశి వాళ్ళు. సో వీళ్ళకున్న ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే మూలతత్వంగా ఉంటుంది. అంటే సాధించాలనే కోరిక బలంగా ఉంటుంది. సాధించుకుంటూ వెళ్ళేటప్పుడు వెనక ముందు ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. అలా దూసుకుని వెళ్ళే లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ మేషరాశి వాళ్ళకి. సో వీళ్ళకి జనరల్ గా ఉండే ఇబ్బందులు ఏంటంటే ఆర్థికమైన ఇబ్బందులు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఎంత సంపాదించినా డబ్బు చేతులు నిలబడదు వాళ్ళకి. సంపాదన లేకపోవడం కాదు, సంపాదన అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఈ సంపాదించిన రూపాయిని ఎలా అమలు పరచాలి, దాన్ని ఎలా వాడాలి, ఎలా ఉంచాలి అనేది ఒక్కొక్కసారి టూ మచ్ ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళిపోయి పోగొట్టుకుంటుంటారు. ఎందుకంటే ఈ రాశికి కుజ అధిపతి కనుక ఆలోచన అనేది దూకుడు స్వభావం ఎక్కువగా ఉంటుంది. అనుకున్నట్టు చేయడాల్లో ముందు ఉంటారు వీళ్ళు. ఆ ముందు ఉండి చేసే పనులు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కసారి ఇది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటాయి. ఎందుకంటే జాతకం మంది కాదు. సో లగ్నంలో ఏవైతే భావాలు ఉంటాయో మనకి దాని ప్రకారం మన జాతకం ఉంటుంది. ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా. ఇలా అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక వీళ్ళు జీవితంలో ప్రతిరోజు పూజించవలసిన దేవత ఎవరైతే ఉన్నారంటే గణపతి ఆరాధన చేయాలి వీళ్ళు. గణపతి ఆరాధన. సో గణపతి ఆరాధన వీళ్ళకి బాగా కలిసి వస్తుంది, విశేషంగా కలిసి వస్తుంది. సో ఎన్ని దేవతలు ఉన్నా గణపతిని మాత్రం రోజు పూజించడము. క్షేత్రాల్లో దర్శనం చేసుకోవాలంటే కాణిపాకం వినాయకుడు. సో కాణిపాకం విఘ్నేశ్వర ఆలయానికి వెళ్దాం. ప్రతి సంవత్సరం వారికి వెళ్ళడం, అందరికి ప్రదక్షిణాలు చేయడం, అక్కడ హోమం చేయించుకోవడం, అక్కడ నిద్ర చేయడం వల్ల వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఇలా ఒకసారి వెళ్ళి సరిపోతుంది. ఎందుకంటే వీళ్ళకి మేషరాశి వాళ్ళకి ఎక్కువగా ఏంటంటే దిష్టి ఎక్కువ ఉంటుంది. వీళ్ళు ఏం చేసినా యాక్టివ్ గా ఉంటుంటారు. ఒకవేళ బాధ కలిగినా ఎదురు వాళ్ళకి కనిపించదు ఆ బాధ. మనుషుల మీద యాక్టివ్ గా కనిపిస్తుంటారు. దానివల్ల వీళ్ళకి దిష్టి బాగా ఎక్కువగా ఉంటుంది. ఆ దిష్టి అనేది ప్రక్రియ ఏదైతే ఎక్కువ ఉంటుందో ఆ పోయే ఏదైతే ఉందో అది మా కాణిపాక గణపతి దగ్గర పోతుంది. అక్కడ ఎవరైనా వెళ్ళి నిద్ర చేస్తే ఆ దిష్టి పోతుంది అన్నమాట. సో అందుకే కాణిపాక గణపతిని వీళ్ళు పూజించడం వల్ల వీళ్ళకి బాగా విశేషంగా లాభాలు, ఫలితాలు ఉంటాయి. అంటే వాళ్ళు ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ ఉంటే కూడా వాళ్ళకి ఎంతో చాలా బాగా లాభం అమ్మా. అంటే చిన్న పరిహారాలు ఇంకా పెద్ద పరిహారాలు కూడా చేసుకోవచ్చు. గణపతి ఆరాధన అనేది అంత ఈజీగా ఉండదు. మనం అనుకుంటాం గణపతి ప్రసన్నం అయిపోతాడేమో అని. అంత ఈజీ ప్రసన్నం. ఆయన అనుగ్రహం అనేది ఉంటేనే మనం గణపతి దగ్గర పూజ చేయగలం. ఆయన అనుగ్రహం ఉంటేనే ఎర్లీ మార్నింగ్ లేవగలం. ఆయన అనుగ్రహం ఉంటేనే ఎర్లీ మార్నింగ్ ఆయన పూజ చేయగలం. ఆ లోపు ఆయన చేయాలి. ఈ 6 గంటల లోపు చేసే పూజ విధానం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఆయన ఒక అనుగ్రహం ఉంటేనే అవుతుంది. అది మనం అనుకుని సంకల్పం చేస్తే అవ్వదు. మనం ఎంతో ప్రార్థన చేసి స్వామి అనుగ్రహం పొందాలి అనుకొని ఆయనతో మాట్లాడుతూ, స్వామి నాకు ఎలాగైనా నాకు రేపొద్దున్న నేను నీ పూజ చేసుకునే అవకాశాన్ని నాకు కల్పించు అంటే మనం మాట్లాడుతుంటే ఆ మాటల శబ్దంతో ఆయన దగ్గరికి వెళ్ళి చేరే అవకాశం ఉంది ఈ కలియుగంలో. సో గణపతికి, చండీ అమ్మవారికి, వెంకటేశ్వర స్వామికి ఈ ముగ్గురు దేవతలే మనం ఏదైనా చెప్తే ఆలకించే అవకాశం ఉంటుంది. ఇంకా మన వాయునందుడు, మన ఆంజనేయ స్వామి, వీరు కూడా మనం ఏదైనా అనుకున్నామంటే తక్షణమే అయ్యే పనులు వీళ్ళు ఖచ్చితంగా వింటారు.
అందుకని ఖచ్చితంగా చేయాలి. సో గణపతి వీళ్ళు ఎంత బాగా చేసుకుంటే అంత అదృష్ట యోగాలు. ఆలోచన విధానం కూడా ఎలా ఉంటుంది అంటే తను బాగుండాలి, తన ఫ్యామిలీ బాగుండాలి అనే కోరిక ఎక్కువగా కలిగి ఉంటుంది. ఎప్పుడైతే నేను బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి అనుకుంటారో అక్కడి నుంచి బాండింగ్ అనేది ఏర్పడుతుంది. సో ఈ రోజుల్లో మనం బాగుండాలి, మన ఫ్యామిలీ బాగుండాలి అనుకోవడంలో తప్పేం లేదు. ఒకప్పుడు రోజుల్లో అలా అనుకుంటే కాదు, కుటుంబంలో అన్ని బయట వాళ్ళు కూడా బాగుండాలి అనుకోవాలని చెప్పేసి. కానీ ఇప్పుడున్న రోజుల్లో ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళు బాగుండాలి, వీళ్ళు స్ట్రాంగ్ గా ఉంటేనే కుటుంబాల్లో వీళ్ళు ఒక ముఖ్యమైన పాత్రగా ఉంటారు కనుక కుటుంబాన్ని కాపాడగలిగే సామర్థ్యత వీళ్ళకి ఉంటుంది. అందుకని వీళ్ళు బలంగా ఉండాలి. సో మేషరాశి వాళ్ళకి అన్ని విధాల అనుకూలంగా ఉండే లక్షణాలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ఈ మైనస్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దాని వల్ల వీళ్ళు క్షేత్రాలని ఈ దేవతా దర్శనాన్ని చేయడం వల్ల ఇంకా అభివృద్ధిలోకి రావడానికి, అధికారంగా ఉండడానికి, సో వాళ్ళు అనుకునేవన్నీ సాధించడానికి అవకాశం ఎక్కువగా కలుగుతుంది అన్నమాట. సో అందుకని మేషరాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు కానీ, పూజలు కానీ ఇవన్నీ కూడా ముఖ్యమే. చాలా వరకు ఏంటంటే మనం చేసే పూజలు, మనం చేసే దేవతా అర్చనలు, మనం ఇంట్లో చేసుకునే మన ఇంటి దేవతా ఆచారాలు ఏవైతే ఉంటాయో అవి చేసుకోవచ్చు. అవి కాకుండా ఇవి ఎడిషనల్. ప్రతి ఒక్కరు ఏంటంటే మన ఇంటి కులాచారం ప్రకారం కొంతమంది కులదేవత ఉంటుంది, ఇంటి దేవత ఉంటుంది, గ్రామ ఆనవాయితీ ప్రకారం గ్రామ దేవత ఉంటుంది. ఇలా ఈ దేవతలన్నీ పూజ చేసుకుంటూ కూడా రాశికి ఒక దేవత ఉంటుంది. సో ఆ రాశిలో పుట్టిన వాళ్ళందరూ ఆ దేవతకు అనుగ్రహంతో పుట్టిన వాళ్ళు అవుతారు. సో ఆ దేవత అనుగ్రహం కలిగి ఉంటే వీళ్ళకి ఇంకా పరిపూర్ణంగా అన్ని విషయాల్లో విజయం సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అది మేషరాశిలో ఆ స్త్రీలకైనా పురుషులకైనా ఇది ఖచ్చితంగా వర్తిస్తుందన్నమాట. అమ్మ, మేషరాశి వాళ్ళకి అదృష్టం కలిసి వచ్చేటువంటి రంగు ఏమైనా ఉందా? వాళ్ళకి అదృష్ట వారం అనేది కూడా ఏమైనా ఉందా? తప్పకుండా. మేషరాశి వాళ్ళకి మంగళవారాలు బాగా కలిసి వస్తాయి. వీళ్ళు మంగళవారం ఏ పని చేసినా జయవారంగా పనిచేస్తాయి. చాలా మంది మంగళవారాలు కొన్ని పనులు చేయరు, మంగళవారం కదండి చేస్తే ఏమవుతుందో అని చెప్పేసి. కానీ మేషరాశి వాళ్ళకి బాగా కలిసి వచ్చే వారమే మంగళవారం. సో మంగళవారం ఏ పని చేసినా వీళ్ళకి జయంగా కలిసి వస్తుంది. అది ఎటువంటి పనులను చేసుకోవచ్చు. మనకి శుభలేఖలకి తర్వాత పెళ్లికి మాత్రమే మంగళవారం ఒక్కటి చేసుకోం. ఎందుకంటే దానికి కుజుడు అధిపతిగా ఉంటాడు కనుక ప్రతి ఒక్క నిర్ణయం తొందరగా తీసేసుకుంటాం. ఇప్పుడు వివాహం కానీ ఏదైనా విశేషమైన కార్యక్రమాలు కానీ ఒకసారి ఆలోచించి తీసుకోవాలి. ఏ నిర్ణయమైనా ఇలా ఆలోచించే శక్తి కలగాలి కనుక మంగళవారాలు చేయొద్దని చెప్తారు తప్ప మంగళవారం ఏదో పనికిరాని వారం కింద కాదు. మంగళవారం బాగా కలిసి వచ్చే కాలం, శుభమైన వారం కూడా. సో మంగళవారం కలిసి వస్తుంది వీళ్ళకి. కలిసి వచ్చే రంగులు వచ్చేసి మనకి ఎరుపు రంగు కలిసి వస్తుంది వీళ్ళకి. ఎరుపు రంగు కలిసి వస్తుంది, తెలుపు రంగు కలిసి వస్తుంది. అలాగే లేత రంగులు ఏవైనా సరే కలిసి వస్తాయి వీళ్ళకి. లైట్ కలర్స్ అంటే లెమన్ ఎల్లో గానీ ఇలా లైట్ కలర్స్ ఏవి తీసుకున్నా బాగా కలిసి వస్తాయి. కలిసి వచ్చే కలర్స్ అన్నమాట. మనకి ముఖ్యమైన పనుల్లో ఏదైనా వివాహాల్లో గానీ ఏదైనా ముఖ్యమైన ఇంటర్వ్యూస్ వెళ్ళాలని కానీ వెళ్ళినప్పుడు మాత్రం ఇలా లైట్ కలర్స్ లో వీళ్ళు వేసుకుని వెళ్తే కనుక ఆ రోజు వీళ్ళకి విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు మంగళవారము ఆ రోజు ఒక లైట్ కలర్ దుస్తులు ఏమైనా వేసుకుని వేసుకోవచ్చు. అవును, ఆ మంగళవారం రోజు లైట్ కలర్స్ అంటే లెమన్ ఎల్లో అని అలా కలర్స్ వేసుకుంటే చాలా బాగా విశేషంగా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట వీళ్ళకి. చూసారు కదండి, మేషరాశి వాళ్ళు చేయవలసిన విధి విధానాలు చాలా చక్కగా వివరించారమ్మా. నమస్తే. శ్రీమాత్రే నమః.